హాయ్ ఎవరైనా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మై నేమ్ ఇస్ దయన్ అండ్ కరెంట్లీ పర్సన్ మై బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ CS16 అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టాపిక్స్ ఇచ్చేకి నేను 100% ట్రై చేస్తాను. అండ్ వీడియోలోకి వచ్చినట్టయితే మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఈ ఏఐ చాట్బోట్ సరిగ్గా పని చేయడం లేదు అండ్ ఈ ఏఐ చాట్బోట్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అండ్ నేను కూడా ప్రీవియస్లీ ఐ యూస్ టు స్విచ్ బిట్వీన్ ChatGPT, Perplexity, Gemini AI. ఈ వీడియోలో అయితే నాకు హెల్ప్ అయిన సెంటెన్స్ ఫార్మాట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఐ హోప్ ఇది మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. లైక్ నార్మల్ ప్రాంప్ట్ ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అండ్ స్పెసిఫిక్ ఫార్మాటెడ్ ప్రాంప్ట్ యూస్ చేయడం వల్ల ఏం అవుట్పుట్ వస్తుందని. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. సో ఈ సింటాక్స్ అయితే మనం ప్రతి ప్రాంప్ట్కి అయితే అవసరం లేదు. ఎప్పుడైతే మనం కొంచెం డీటెయిల్డ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడైతే మనం ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసేప్పుడు దాంట్లో మెయిన్ గా 5 బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్. మనం దీంట్లో క్లియర్ అండ్ స్పెసిఫైడ్ కమాండ్ అయితే మనం ఇన్పుట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవుట్పుట్, ఆ అవుట్పుట్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాలి. ఏమైనా మనం జనరేట్ చేస్తున్నామా, లేకంటే క్రియేట్ చేస్తున్నామా, మోడిఫై చేస్తున్నామా, ట్రాన్స్లేట్ చేస్తున్నామా, ఇలాంటి బేసిక్ కీవర్డ్స్ అయితే మనం ప్రాంప్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెక్స్ట్. సో ఈ కంటెక్స్ట్ బ్లాక్ లో మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ ఏఐ చాట్బోట్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకునేకి మనం సమ్ బేసిక్ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి రోల్ ప్లేయింగ్. ఇందులో అయితే మనం ఆ LLMs కి స్పెసిఫిక్ పర్సన్ లాగా యాక్ట్ చేయమని అయితే చెప్తాం. సో దట్ అది బెటర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. లైక్ సపోజ్ మనం ఏదైనా ఒక డేటా వచ్చేసి అది మనం అనలైజ్ చేయాలనుకోండి, యాక్ట్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ అనో, లేకంటే ఏమైనా మార్కెటింగ్ సంబంధించి రీసెర్చ్ చేయాలన్నప్పుడు యాక్ట్ యాజ్ ఎ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనో, ఇలా సమ్ బేసిక్ సెంటెన్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకి ఎఫిషియెంట్ గా అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి అవుట్పుట్ ఫార్మాట్. ఇందులో అయితే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నామో అది ఏ ఫార్మాట్ లో ఉండాలో అది మనం అయితే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి టేబుల్ ఫార్మాట్ లో కావాలా, పారాగ్రాఫా, లేకంటే పాయింట్స్ వైజ్ కావాలా, ఇలా అయితే మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ వన్ వచ్చేసి కన్స్ట్రైంట్స్. ఈ బ్లాక్ లో అయితే మనం ఏదైనా బౌండరీస్ ఆర్ కండిషన్, మనకి ఏమైనా కండిషన్స్ ఉన్నట్టయితే ఇందులో ప్రొవైడ్ చేయొచ్చు. ఏదైనా ఒక ఈమెయిల్ రాస్తున్నట్టయితే ఓన్లీ 50 words లోపల ఆ ఈమెయిల్ కంప్లీట్ చేయమని, అండ్ ఆ ఈమెయిల్ మనం టోన్ అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ప్రొఫెషనల్ గా ఉండాలా, ఫ్రెండ్లీగా ఉండాలా, హ్యూమరస్ గా ఉండాలా, ఆ టోన్ అనేది కూడా మనం సెట్ చేయొచ్చు. సో ఈ కన్స్టెంట్స్ బ్లాక్ లో మనం వర్డ్ కౌంట్ అన్నా, లేకంటే టోన్ ఆర్ స్టైల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ అదే ఆ రిక్వైర్డ్ ఇన్పుట్ బట్టి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ఈ 5 బ్లాక్స్ యూస్ చేసుకొని మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఒక డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో మాకైతే కాలేజ్ రెగ్యులర్ గా ఉంటుంది. ఓన్లీ సాటర్డేస్ అండ్ సండేస్ అయితే మాకు హాలిడే అయితే ఉంటుంది. సో ఆ 2 days కి వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసేకి నేను లెఫ్ట్ సైడ్ లో అయితే నార్మల్, మనం ఏదైతే నార్మల్ గా ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో అదైతే నేను లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాను. అండ్ ఫార్మాటెడ్ ప్రాంప్ట్ అయితే నేను రైట్ సైడ్ లో అయితే ఇస్తున్నాను. ఫస్ట్ నార్మల్ ప్రాంప్ట్ అయితే ఇద్దాం. సో మనం నార్మల్ గా ఏం ప్రాంప్ట్ ఇస్తాం, లైక్ ఏమైనా మనకి డైట్ ప్లాన్ ఆర్ వర్కౌట్ ప్లాన్ కావాలంటే సింపుల్ గా మనం ఏదైనా ప్రిపేర్ డైట్ ప్లాన్ ఆర్ వర్కౌట్ ప్లాన్ అయితే ఇస్తాం. సో అలాగే ఇద్దాం. నేనైతే నేను నార్మల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఏం స్పెసిఫై చేయలేదు, మనకి ఏం కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ కండిషన్స్ అయితే నేను ఏం స్పెసిఫై చేయలేదు. సో అవుట్పుట్ అయితే మనకి ఇదైతే ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ నార్మల్ ప్రాంప్ట్కి వచ్చిన అవుట్పుట్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడు ఫార్మాటెడ్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో మనకి వీక్లీ 2 days అయితే మనకి ఫ్రీగా ఉంటుంది. అండ్ మనకి డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్ అయితే కావాలి. సో క్రియేట్ ఏ సింపుల్ 2 days మాత్రం మనకి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ సింపుల్ 2 day వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ ప్లాన్ ఐ కెన్ ఫాలో. సో ఈ బ్లాక్ వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్ కిందకి వస్తుంది. అండ్ ఐఎమ్ ఏ బిజీ కాలేజ్ స్టూడెంట్ హూ వాంట్స్ టు స్టే హెల్తీ బట్ హ్యాస్ లిటిల్ టైమ్. ఇది వచ్చి మనకి కంటెక్స్ట్, అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ గురించి వస్తుంది. అండ్ నవ్ యూ ఆర్ ఏ సర్టిఫైడ్ ఫిట్నెస్ కోచ్ అనేది మనం రోల్ ప్లేయింగ్ కింద ఇస్తాము. అండ్ మనం ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం డీటెయిల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 8 years అలా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇట్ ఇన్ ఏ ఫ్రెండ్లీ అండ్ మోటివేషనల్ టోన్, కీప్ ది ఆన్సర్ అండర్ 120 words అండ్ యూజ్ ది నెంబర్ స్టెప్స్. ఇదైతే మనకి అవుట్పుట్ ఫార్మాట్ అండ్ కన్స్ట్రైంట్ కిందకి వస్తుంది.
అంటే మనం దానికి సర్టెన్ బౌండరీస్ అండ్ కండిషన్ అనేది మనం ఇస్తాం. సో ఇప్పుడు దీని ఫార్మాటెడ్ ప్రాంప్ట్ యొక్క అవుట్పుట్ ఒకసారి కంపేర్ చేయండి నార్మల్ ప్రాంప్ట్కి అండ్ ఫార్మాటెడ్ ప్రాంప్ట్కి. ఇక్కడ చూసినట్టయితే మనం చూడండి, ఇక్కడ వర్కౌట్ ప్లాన్ అనేది మనకి 2 డేస్కి మాత్రమే ఇచ్చింది. అదే నార్మల్ ప్రాంప్ట్లో అయితే మనకి 4 డేస్ అయితే ఇచ్చింది. సో మన కండిషన్ ఏమి 2 డేస్ మాత్రం వర్కౌట్ ప్లాన్ చేస్తున్నట్టయితే మనం ఇచ్చాం. సో దానికి తగినట్టు వర్కౌట్ ప్లాన్ అనేది ఇచ్చింది. సో డే 1 వచ్చేసి ఫుల్ బాడీ క్విక్ బర్న్ అండ్ డే 2 వచ్చేసి కోర్ అండ్ కార్డియో ఎక్సర్సైజెస్. అండ్ డైట్లో చూసుకున్నాక సేమ్, మనం కాలేజ్లో బిజీగా ఉంటాం కాబట్టి మనకి మెయిన్లీ 4 టైమ్స్ మాత్రం మనకు అవైలబుల్గా ఉంటుంది. అదే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్. సో దానికి మాత్రం డైట్ ప్లాన్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఐ కెన్ ఫాలో వర్కౌట్ ప్లాన్ ఫర్ 3 days ఏ వీక్ అని ఇద్దాం. సో ఇక్కడ ఇప్పుడు దానికి తగినట్టు మనం అదైతే చేంజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 3 days మాత్రం అది వర్కౌట్ ప్లాన్ అనేది ఇస్తుంది అండ్ డైట్ ప్లాన్ నార్మల్గానే ఇస్తుంది. సో వీడియో మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా వస్తున్నారో. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బై.